హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. ఇవైతే చూడడానికి సింపుల్ రీడింగ్స్‌లా ఉంటాయి కానీ డెఫినిట్‌గా చాలా మందికి గైడెన్స్ లాగా అయితే యూజ్ అవుతాయి. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ డివైన్ మాస్టర్స్ మీకు చెప్పే ముఖ్యమైన విషయాలేంటి? అసలు మీరేం తెలుసుకోవాలి? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా డివైన్ మాస్టర్స్ రిలేటెడ్ రీడింగ్స్ అయితే చేశాను. బట్ ఇవేంటంటే టైమ్ టు టైమ్ చేయడం వల్ల మీలో చాలా మందికి మీ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ లేకపోయినా ఆర్ మీ లైఫ్‌కి సంబంధించి మీకేమైనా అంటే అర్థం అవ్వట్లేదు అనిపిస్తే ఆర్ ఎక్కడో కానీ హోప్‌లెస్‌గా ఫీల్ అయితే డెఫినిట్‌గా వాళ్ళ గైడెన్స్ అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఎంతో కొంత మీరు సిట్యుయేషన్స్‌ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఇలాంటి రీడింగ్స్ అయితే చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరేంటంటే 3 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి, వాటి ప్రకారమైన కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫెదర్స్ కూడా పెట్టాను కాబట్టి, వాటి ప్రకారమైన పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే నేవీ బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ నేవీ బ్లూ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు. మీ డివైన్ మాస్టర్స్ మీకు చెప్పే ముఖ్యమైన విషయాలేంటి? అసలు మీరు ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? చూద్దామండి యూనివర్స్ కూడా ఏం చెప్తుంది అనేది. ఫస్ట్ మీ డివైన్ మాస్టర్ అయితే మహావతార్ బాబాజీ. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను ఏంటంటే యోగి అండ్ గురు, హిమాలయాస్‌లో ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు అని చెప్పుకుంటుంటారు. బట్ ఎవరు చూడలేదు. కానీ చాలా మంది బిలీవ్ చేస్తారు. ఇతను ఇంకా అంటే అలైవ్‌గా ఉన్నారు అని చెప్పి. వాటెవర్. ఫస్ట్ అయితే మీ డివైన్ మాస్టర్ మహావతార్ బాబాజీ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉంటుందండి. అది మేబీ మీరు అనుకుంటారు. నేనేం చేయలేదు కదా! నా ఇన్వాల్వ్‌మెంట్ లేదు కదా! మరి ఈ సిట్యుయేషన్ ఎందుకు ఇలా ఉంది? అసలు ఇది ఇలా ఎందుకు చేంజ్ అయింది? అసలు నేనెందుకు ఇలాంటిది ఫేస్ చేస్తున్నాను అని చెప్పి కనెక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా ఏంటంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే జరగాలని ఏం లేదు. బట్ లైఫ్‌లోనేంటంటే కొన్ని మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఒక కామన్ కనెక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు. అంటే మీరు ఎలా రెస్పాన్సిబుల్? ఇక్కడ అసలు ఇలా ఎందుకు జరిగింది? దానికి మీకు ఏంటి సంబంధం? అని ఇలా చాలా కామన్‌గా ఆలోచిస్తుంటారు. ప్రతి మనిషి కూడా ఇలా ఆలోచించే సిట్యుయేషన్ ఏదో ఒకటి ఉంటుంది. అలా అంటే మీరు ఆలోచిస్తున్నట్టయితే మీకిప్పుడు అంటే ఆ సిట్యుయేషన్‌కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారో తెలియకపోతే డెఫినిట్‌గా ఇప్పుడు తెలుస్తుందండి. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ డివైన్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే ప్రతి సిట్యుయేషన్‌కి మీకు ఏదో ఒక రకంగా కనెక్షన్ ఉంటుందంట. మీరు వెతికినా వెతకకపోయినా అది అంటే మీరు ఫేస్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఉంది అంటే కనెక్షన్ లేకుండా ఉండదు. ఆ ఇంటర్ కనెక్షన్ ఏంటి అని మీరు వెతకాల్సిన అవసరమే లేదు. అలా మీరేంటంటే ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు, అందులో డీప్‌గా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుందంట. ఎందుకంటే ఇన్నర్‌గా మీరు అంటే అట్‌లీస్ట్ అది మేనిఫెస్ట్ చెయ్యందైనా సరే మీరది ఫేస్ చేయరండి. కొంతమందేంటంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. నెగెటివ్‌గానే జరుగుతది. ఇంకా అక్కడ కనెక్షన్ లేదు అనుకోవడానికి ఏముంది? మీకు ఆ సిట్యుయేషన్‌కి కనెక్షన్ ఉంది. ఎలా అంటే మీరది మేనిఫెస్ట్ చేశారు. మీరు నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచించారు. అదే రియాలిటీలో మేనిఫెస్ట్ అయ్యింది. కనెక్షన్ అనేది ఉంది. ఒకవేళ మీరు అనుకోలేదు నెగెటివ్‌గా, పాజిటివ్‌గానే అనుకున్నారు. బట్ అయినా జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒకటే రీజను. మీ యాక్షన్స్ వల్ల. ఆర్ పాస్ట్‌లో మీరు చేసిన దానికి మీరు ప్రైస్ అయినా పే చేశారు. అక్కడ డెస్టినీ బౌండ్ చేసింది. ఇలా ఏదో ఒక రకంగా కనెక్షన్ ఉంటుందండి. కనెక్షన్ లేకుండా ఉండదు. బట్ ప్రతిసారి కూడా డెస్టినీలో ఉన్నదే జరుగుతుంది అని నేను మాట్లాడను. డెస్టినీలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా కనెక్షన్ అయితే ఫార్మ్ అవ్వడం వల్లే అవి జరుగుతాయి.
మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఏది జరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే క్లియర్‌గా మీ డివైన్ మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా మీ లైఫ్‌లో ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ, ఈ సిట్యుయేషన్‌లో అంటే ఎందుకు ఇలా అంటే నేను ఇవన్నీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకేంటి అవసరం? నేను ఏ తప్పు చేయలేదు కదా! అనుకున్నా స్టిల్ ఏదో ఒక రకంగా కనెక్షన్ అయితే ఉంటుంది. ఏ కనెక్షన్ లేకపోతే మీరు మేనిఫెస్ట్ అయినా చేశారు. అందుకే కనెక్షన్ ఫార్మ్ అయింది. సో, అది మీరు ఫేస్ చేస్తున్నారంతే. ఇది మీరేంటంటే వచ్చే రోజుల్లో తెలుసుకుంటారు. మీకు ఫుల్‌గా క్లారిటీ వస్తుంది. మీ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి? అసలు ఒరిజినల్‌గా మీ రోల్ ఏంటి? ఇది మీరే ఎందుకు ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది అనేది కూడా తెలుసుకుంటారు. మీ క్వెషన్స్‌కైతే ఆన్సర్స్ దొరుకుతాయని చెప్తున్నారు. దానికి మీరు వెయిట్ చేయండి. అసలు ఇంకా చూద్దాం అంటే మీ డివైన్ మాస్టర్ మీకు ఏం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, నేనిందాకే చెప్పానండి. మళ్ళీ చెప్తున్నాను. మీలో కొంతమందేంటంటే, నాకే ఎందుకిలా జరుగుతుంది? నేనే ఏం తప్పు చేశాను? ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో, నాకే ఎందుకిలా జరుగుతుంది అని మీలో ఎవరైనా ఆలోచించే వాళ్ళుంటే, ఎందుకు జరుగుతుందో వచ్చే రోజుల్లో మీకు తెలుస్తుంది. ఈ క్వెషన్‌కి మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది ఏ విధమైన ఆన్సర్ అయినా అవ్వచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా ఆన్సర్ అయితే మీ ముందుకు వస్తుంది. మీరు చాలా దగ్గరలో ఉన్నారు. తెలుసుకుంటారు. అది కూడా ఎలా తెలుస్తుందంటే, ఇది మీకే కాదు, మీకోసమే జరుగుతుంది అని తెలుస్తది. ఖచ్చితంగా మీరేంటంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవ్వకపోతే కొన్ని ఎప్పటికీ మారవు. అలానే ఉంటాయి. సో, దానివల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు అని కూడా మీరు తెలుసుకుంటారు. వెయిట్ చేయండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అయితే క్లియర్‌గా మీలో కొంతమందేంటంటే నాకెందుకిలా జరుగుతుంది? అసలు కనెక్షన్ ఏంటి అనుకోని ఇలా వెతుకుతున్నారు. చాలా రోజుల నుంచి ఈ ప్రశ్నకేంటంటే మీకు సమాధానం దొరకట్లేదు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా దొరుకుతుంది. అందులో నో డౌట్. జస్ట్ అంటే మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. కానీ దగ్గరలోనే ఉన్నారు. సో, క్లారిటీ అయితే వస్తుంది. ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే అన్నీ డెస్టినీ ప్రకారమే జరుగుతున్నాయి. సో, నేను చేసేదేం లేదు. నేను ఏది కరెక్ట్ చేయలేకపోతున్నాను. అసలు నా పరిస్థితి ఏంటి? ఇలా ఉందేంటి అని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్నీ డెస్టినీ ప్రకారం జరగట్లేదు. మీరేంటంటే డెస్టినీ ఇది అనుకోని చాలా న్యాచురల్‌గా సరెండర్ అయిపోతున్నారు. బట్ అది మార్చే ప్రయత్నం చేయట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ అది ఎలా మార్చాలి? ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి అని కూడా ఆలోచించట్లేదు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజానికి మీ డెస్టినీని మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చండి. మీకింకా ఆ ఛాన్స్ ఉంది. కొన్ని సిట్యుయేషన్స్‌లోని మేబీ అంటే ముందే డెస్టిన్డ్ అవ్వచ్చు కానీ, బట్ అన్నీ అయితే కాదు. మీ వరకు మాత్రం కొన్ని మీరు క్లియర్‌గా చేంజ్ చేయగలరు. బట్ మీరు ట్రై చేయట్లేదు. మీరు ఆ విధంగా ఫోకస్ చేయట్లేదు. మేబీ మీరేంటంటే ఇది డెస్టినీ ఆర్ నా ఫేటే ఇంత అనుకోని సరెండర్ అయిపోతున్నారు. సో, అక్కడ నేచురల్‌గా అది జరిగిపోతుంది. ఇది మీరు తెలుసుకోవట్లేదండి. ఏ రోజైతే మీకొక సిట్యుయేషన్‌లో ఏం కావాలి అని మీరు విజువలైజ్ చేసుకుంటారో అండ్ దాని కోసం మేనిఫెస్ట్ చేస్తారో, ఇదే నాకు కావాలి. నేను ఇదే కోరుకుంటున్నాను. నాకిదే జరగాలి అని అనుకోని మీరు అలా స్ట్రాంగ్‌గా ఉంటారో, మీరు విజువలైజ్ చేయడమే కాదండి. మీరు ప్రయత్నాలు కూడా చేస్తారో, ఖచ్చితంగా అది చేంజ్ అవుతుంది. అది ఎంత పెద్దదైనా సరే, మీరు కోరుకున్నదే జరుగుతుంది. అంతేకాని అది ఏ విధంగా కూడా చేంజ్ అవ్వదు. ఎందుకంటే కొన్ని డెస్టిన్డ్ కాదు. మీరు చేంజ్ చేసుకోగలరు. బట్ మీరేంటంటే సరెండర్ అయిపోతున్నారు. ఇంతే అనుకుంటున్నారు. అది రాంగ్. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఫేస్ చేస్తుంటే ఇక్కడి నుంచైనా సరే మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకుంటే బావుంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ అనేది మేబీ కొన్ని సార్లు ఇలానే ఉంటుంది అని మనం అనుకుంటాం. అది కేవలం మన థాట్ మాత్రమే. రియాలిటీ మనం చూడలేదు. ఫ్యూచర్ ఎవరు చూడరండి. ఎవరికీ తెలీదు ఎలా ఉంటుందో. ఈవెన్ చూసే ప్రయత్నం చేద్దామన్నా సరే చాలా కష్టం. అదే జరుగుతుంది అని చెప్పడానికి లేదు. సో, అలాంటప్పుడు మీరెందుకు ట్రై చేయకూడదు? ఎందుకు చేంజ్ చేయడానికి ఛాన్స్ తీసుకోకూడదు? ఇలా మీలో ఎంతమంది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే ఎందుకు ఆలోచించలేదు? ఆలోచిస్తే ప్రయత్నం మరి చేసారా లేదా? సో, చేశారు. అవ్వలేదు. మళ్ళీ చేశారా? అంటే ఈ విధంగా మీరేంటంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే ఇది కొంచెం మీ కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ కొన్ని మాత్రం చేంజ్ చేయగలుగుతారండి. ఏదో సిట్యుయేషన్‌లో మాత్రం డెస్టినీ అయితే మీ చేతుల్లోనే ఉంది. మీరేంటంటే దానికి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని ఆల్టర్ చేయడం కోసం ట్రై చేయొచ్చు. ఛాన్స్ అయితే ఉంది. యూజ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీలో కొంతమంది ఉంటారండి. సో కోపం ఎక్కువ చూపిస్తుంటారు. మేమేంటంటే చాలా స్ట్రాంగ్ అన్నట్టుగా బయటికేంటంటే ప్రొజెక్ట్ చేస్తుంటారు. సో,
కోపం అనేది స్ట్రాంగ్ ఎమోషన్ అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది. కొంతమంది ఏంటంటే చాలా బాధపడుతూ ఉంటారు. చాలా ఎమోషనల్ అవుతుంటారు. కానీ అదేంటంటే బయటికి చూపించుకోవాలనుకోరు. ఎందుకంటే అది వీక్‌నెస్‌గా ప్రొజెక్ట్ అవుతుంది అని ఫీల్ అవుతారు. సో, ఎవరైతే కోపం అనేది స్ట్రాంగ్ ఎమోషన్ అనుకుంటారో అది ఫస్ట్ స్ట్రాంగ్ ఎమోషన్ కాదు. మీలో చాలా మందేంటంటే మీ పెయిన్‌ని హైడ్ చేసుకోవడం కోసం అదేంటంటే ఒక యాంగర్ రూపంలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారనమాట. బట్ ఒరిజినల్‌గా ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మీకొక సిట్యుయేషన్‌లో కోపం వచ్చినా, అది బాధతో వస్తుంది. ఆర్ ఎంతో లోపల పెయిన్ లేకపోతే అది రాదు. సో, ఇది రియాలిటీ అండి. సో, మీ వరకు ఇది ఎంతవరకు రియలో, ఎదుటి వ్యక్తిలో మీరు కోపం చూస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఒక మాట అంటున్నప్పుడు, వాళ్ళ వెనక కూడా అంతే పెయిన్ ఉంది అనే అలాంటి ఒక పర్స్‌పెక్టివ్‌తో మీరేంటంటే ఇక్కడి నుంచి సిట్యుయేషన్స్ చూడడానికి ట్రై చేయాలి. ఆర్ వ్యక్తుల్ని ఆ విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా మందేంటంటే ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు వీళ్ళు కోపంగా ఉన్నారు. వీళ్ళెప్పుడు ఇంతే. వీళ్ళ నేచరే ఇలాంటిది అని అనుకుంటారు కానీ, వాళ్ళేంటంటే యాంగర్ అనేది స్ట్రాంగ్ ఎమోషన్ అని బిలీవ్ చేస్తారు. అందుకే వాళ్ళేంటంటే ఆ విధంగా ఫీల్ అవుతూ ఉండి, వాళ్ళు అంటే అది డైరెక్ట్‌గా ప్రొజెక్ట్ చేస్తుంటారనమాట. కానీ ఈ పెయిన్ కానీ, ఈ సఫరింగ్ కానీ, ఈ సాడ్‌నెస్ కానీ చూపిస్తే వాళ్ళనెక్కడ అందరూ వీక్ పర్సన్ అనుకుంటారో అని చెప్పి, ఇది కవర్ చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. ప్రపంచంలో చాలా మంది ఇలానే ఉంటారనమాట. సో, అందుకే మీరేంటంటే నెక్స్ట్ టైమ్ నుంచి ఒక పర్సన్ మీకు కోపం చూపిస్తున్నప్పుడు అది కోపం కాదు. వాళ్ళేంటంటే డీల్ చేయలేని ఒక ఎమోషన్ వాళ్ళలో ఉంది. అదేంటంటే సాడ్‌నెస్సే, అది పెయినే అని ఇలా చూడడం మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు థింగ్స్ ఈజీ అవుతాయి. వ్యక్తుల్ని డీల్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే మీ పర్స్‌పెక్టివ్ అలా ఉన్నప్పుడు మీరేంటంటే కొంచెం డిఫరెంట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఇప్పుడు అంటే లోపల పెయిన్ ఉన్నప్పుడే కోపం అనేది ఎక్కువ చూపిస్తారు. ఆర్ అదేంటంటే మీరు కొంత డీల్ చేయలేకపోతున్నప్పుడు, మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నప్పుడు అది బయటకు వస్తది. సో, అలాంటి ఒక పర్స్‌పెక్టివ్‌లో మిమ్మల్ని మీరు చూసుకొని, ఎదుటి వ్యక్తిని అలానే చూస్తే చాలా థింగ్స్ మీ లైఫ్‌లో ఈజీ అవుతాయంట. సో, ఒక్కసారి ట్రై చేయండి. అంటే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే డివైన్ మాస్టర్స్ వచ్చారు కాబట్టి, మీలో అంటే ఆ కాన్షియస్‌నెస్ అనేది ఉంటుంది గానీ, అది యాక్టివ్‌గా లేనప్పుడే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. సో, వీళ్ళేంటంటే మిమ్మల్ని అవేకెన్ చేయడానికి ఇలాంటి గైడెన్స్ అయితే ఇస్తున్నారు. నాకు తెలిసి నేను అంటే చాలా రీడింగ్స్ చెప్పాను కానీ, బట్ ఈ బేసిస్‌లో ఇలా అంటే నాకెందుకో ఇదే ఫస్ట్ టైము కొత్తలాగా అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే ఈ గైడెన్స్ మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేయలేకే కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. సో, అలా అని చెప్పి ఎమోషన్‌ని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి అంటే ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప అది చేయలేరు. ఆర్ ఆ సిట్యుయేషన్‌కి వాళ్ళు నేచురల్‌గా అలవాటయిపోతే తప్ప అలా ఉండలేరు. సో, అందుకే ఈ రోజు నుంచి అట్‌లీస్ట్ మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకుంటే చాలా సిట్యుయేషన్స్‌లోని మీరేంటంటే చేంజెస్ చూస్తారండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ ఫ్యామిలీ విషయంలో కూడా నేను ఒకటే చెప్తాను. మనకి రియల్ ఫ్యామిలీ ఎవరు అంటే, మన వెల్ బీయింగ్ ఎవరైతే కోరుకుంటారో, మనతో ఎవరైతే సిన్సియర్‌గా ఉంటారో, అట్‌లీస్ట్ వాళ్ళకి పాజిటివ్ అనిపించినా, నెగెటివ్ అనిపించినా ఓపెన్‌గా చెప్తారో వాళ్ళే రియల్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అనేసరికి ఏదో అంటే ఆ గ్యాదరింగ్స్, ఆ లవ్వు ఏదో ఉన్నట్టుగా ప్రిటెండ్ చేయడం, లోపల ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం, ఆర్ కనిపిస్తే ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే క్రిటిసైజ్ చేసుకోవడం, ఇది ఫ్యామిలీ కాదండి. ఆర్ మనం ఏంటంటే హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకు సపోర్ట్ చేయకపోతే అది ఫ్యామిలీ కాదు. ఓన్లీ నేమ్ సేక్‌కే ఫ్యామిలీ అవుతుంది. బట్ రియల్‌గా ఎవరైతే మన కోసం ఎప్పుడూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారో, మన పెయిన్‌ని అర్థం చేసుకుంటారో, ఆర్ అట్‌లీస్ట్ మనం రాంగ్ చేస్తే నెగెటివ్‌గా అనుకున్నా పర్వాలేదు. బట్ కరెక్ట్ చేయాలి అని ముందుకు వస్తారో, వాళ్ళే రియల్ ఫ్యామిలీ అవుతారు. సో, ఈ రోజు నుంచి మీరేంటంటే ఇలాంటి వ్యక్తుల్ని ఫ్యామిలీగా కన్సిడర్ చేయండి. ఈవెన్ మీలో చాలా మందికేంటంటే మంచి ఫ్యామిలీస్ ఉంటాయి. అండ్ చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ, అలానే కొంతమందికి ట్రబుల్సమ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి. లేవు అని నేను అనుకోను. సో, మీలాంటి వాళ్ళేంటంటే, అలాంటి వాళ్ళ నుంచి అటెన్షను, అలాంటి వాళ్ళ కోసం ఏదో చేసి మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, అలా కాకుండా మీకెవరైతే అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేస్తారో, అట్‌లీస్ట్ అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేయకపోయినా, ఆ టైమొచ్చినప్పుడు ఎవరైతే గుర్తొస్తారో, వాళ్ళనే రియల్ ఫ్యామిలీ లాగా కన్సిడర్ చేయడం కానీ,
వాళ్ళ విషయంలో అంటే వాళ్ళలా సిన్సియర్‌గా ఉండడానికి కానీ ట్రై చేయండి. ఎందుకంటే ఇలా అంటే రిలేషన్‌షిప్స్ అనేవి స్ట్రెంథెన్ అయినప్పుడు కూడా మీ లైఫ్‌లోనేంటంటే పాజిటివిటీ క్రియేట్ అవుతుందండి. అంటే మనం పాజిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తాం. నెగెటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తుంటాం. సో దానివల్ల టైమ్ టు టైమ్ అవేంటంటే ఆల్టర్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనం ఇలా కొన్ని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మన లైఫ్‌లోనేంటంటే మనమే ఒక ఎనర్జీని క్రియేట్ చేయడం జరుగుతుంది కదా! సో అలాంటి ఒక పాజిటివిటీ కానీ మీరు క్రియేట్ చేసుకుంటే మీ లైఫ్ కూడా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీ లైఫ్‌లోనేంటంటే మీరెప్పుడైతే థింగ్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని అంటే థింగ్స్‌ని ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో కరెక్ట్‌గా చేస్తే మాత్రం గ్రోత్ కూడా ఉంటుంది. అంటే అన్ని యాస్పెక్ట్స్‌లో గ్రోత్ కనిపిస్తుందండి. మీరేంటంటే గ్రోత్ లేదు ఆర్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు కూడా ఎవాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం అవుతున్నారు. జస్ట్ ఏంటంటే ఆ ప్రాసెస్‌లో ఉన్నారు. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు చాలా చేంజెస్ అయితే చూస్తారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీ కార్డ్స్‌లో ఎనర్జీ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎందుకంటే ఇది డివైన్ మాస్టర్స్ గైడెన్స్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇలాంటి రీడింగ్స్‌లో చాలా పాజిటివిటీ అయితే ఉంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం మరి మీ డివైన్ మాస్టర్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా బ్యాలెన్స్‌డ్ పర్సన్ అండి. సో, మేబీ పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు. చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు. అంటే ఇప్పుడు ఒక మనిషి వాళ్ళ లైఫ్ ఇలా ఉండాలి అని ఒక హోప్ పెట్టుకుంటే, అది వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోతే డెఫినిట్‌గా వాళ్ళకేంటంటే ట్రామా క్రియేట్ అవుతుందండి. సో, అలానే మీకు జరిగింది. కాకపోతే ఆ ట్రామా నుంచి స్లోగా మీరు హీల్ కూడా అవుతున్నారు. పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే డెఫినెట్‌గా ఇప్పుడు కొంచెం బెటర్‌గానే ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా ఎక్కడో కానీ థింగ్స్‌ని ఎలా డీల్ చేయాలి? ఏ విధంగా సార్ట్ ఔట్ చేయాలి అనేది మీకు క్లారిటీ రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు భయపడుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు కాబట్టి, ఇప్పుడు కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయకపోతే ఆర్ కేర్‌ఫుల్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనే భయం మీకుంది. సో, మీ భయంలోని అర్థం ఉంది. అంటే నేనిక్కడ భయపడొద్దు, ఏం కాదు అలా నేను చెప్పాలి అనుకోవట్లేదు. బట్ మీ భయంలో మాత్రం అర్థం ఉంది. అండ్ మీరేంటంటే ఇంకా హీల్ అవుతున్నారు. కంప్లీట్‌గా కూడా హీల్ అవ్వలేదు. సో, ఈ టైంలోనేంటంటే బిగ్ డెసిషన్స్ మీరు తీసేసుకోవాల్సిన అవసరం లేదండి. బిగ్ డెసిషన్స్ ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అనిపించినా సరే, మీరేంటంటే ప్రతిదీ కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదిక్కడ. ఇది జరిగిపోవాలి అని మీరు ఫోర్స్ చేసుకోవడం వల్ల ఏది జరగదు. కానీ అక్కడ మీకు ఛాన్స్ ఉంది. సో, బేసిక్‌గా మీరేంటంటే ఆ ఛాన్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. అలా అని చెప్పి ఇక్కడ పాస్ట్‌లో మీరు కొన్ని బ్యాడ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశారని చెప్పి అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ మీరు ఒకటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకేంటంటే అక్కడ లైక్ మూవ్‌మెంట్ కనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరేంటంటే ముందుకు వెళ్ళొచ్చు అని ఫీల్ అయినప్పుడు మాత్రం మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే అది యూనివర్స్ సైన్ అండి. ఇప్పుడు సింపుల్‌గా ఒకటి చెప్తాను చూడండి. ఈరోజు మీరు మూవీకి వెళ్ళాలి అనుకుంటారు. సో, మార్నింగ్ మీరేంటంటే ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకుందాం అని చూస్తారు. సో, చూసినప్పుడు టికెట్ అవైలబుల్‌గా ఉంది అంటే, మీరు మూవీకి వెళ్తారో లేదో సెకండరీ. బట్ అక్కడ యూనివర్స్ సైన్ ఏంటి? టికెట్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి మూవీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని సైన్ అన్నమాట. సో, మీరు టికెట్ తీసుకున్న తర్వాత అలా స్టెప్ బై స్టెప్ ఉన్న ఛాన్సెస్ అన్ని తీసుకుంటే మూవీ చూస్తారు. సో, అలా జరుగుతుంది. అలానే ఇప్పుడు మీరు ఒక సిట్యుయేషన్‌లో కూడా మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంటదండి. అది టైమా కాదా? అది జరుగుతదా లేదా అని. జరుగుతుంది అనిపిస్తే ముందుకు వెళ్తారు. జరగట్లేదు ఎందుకో అక్కడ మళ్ళీ అంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. ఎందుకో యూనివర్స్ ఏంటంటే అలాంటి సైన్స్ ఇవ్వట్లేదు అనిపించినప్పుడు స్టాప్ అవుతారు. అంటే ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు పాస్ట్‌లో మీరేంటంటే మూవీ టికెట్ తీద్దాం అనుకున్నారు. ఆ రోజు అవైలబుల్‌గా లేదు. దాని అర్థం ఏంటి? యూనివర్స్ సైన్ ఇచ్చిందక్కడ. ఇది టైం కాదు. ఆర్ ఈ రోజు అది వర్కౌట్ అవ్వదు. సో, స్టాప్ అయిపోయారు. సేమ్ అండి. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, మిమ్మల్ని మీరేంటంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఈ సిట్యుయేషన్స్‌కి ఏంటంటే మీరు అలవాటు పడడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ మీరు పాస్ట్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి స్లోగా హీల్ అవుతున్నారు. కానీ పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్‌గానే ఉన్నారు. ఇలాంటి టైంలో మీరేంటంటే భయపడుతుంటారు. చాలా నేచురల్‌గానే అంటే మీకది వస్తుంటది. సో, అలా వస్తున్నప్పుడు మీరు రష్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఆ టైంకి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వేస్తారు.
వేసినప్పుడు మీకు ఎందుకో అది వర్కౌట్ అవ్వట్లేదు. సమ్ యూనివర్స్ నుంచి అలాంటి సైన్స్ రావట్లేదు అన్నప్పుడు స్టాప్ అయిపోతారు. లేదు అంటే కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది అంటే ముందుకు వెళ్తారు. ఆ విధంగా థింగ్స్‌ని డీల్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీ డివైన్ మాస్టర్ మీకు చెప్పే ముఖ్యమైన విషయాలేంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఫస్ట్ అయితే మీ డివైన్ మాస్టర్ బుద్ధ అండి. మీలో చాలా మందికి తెలుసు గౌతమ్ బుద్ధ. తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో, బేసిక్‌గా ఇతనేంటంటే ఒకప్పుడు హ్యూమన్ బీయింగే. బట్ ఇప్పుడైతే డివైన్ మాస్టర్. సో, మనకి ఈ రీడింగ్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారండి. అంటే ఒక సిట్యుయేషన్ గురించి ఆలోచించడం తప్పు కాదు. మీరు అలాంటిదొకటి ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఆలోచిస్తారు. బట్ ఎందుకది బియాండ్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుంది అనేది మీరు చూసుకోవాలండి. ఎందుకంటే మీలో చాలా మందేంటంటే మేబీ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆలోచిస్తారు. అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఆలోచించకుండా అది దాటి ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అది జరగలేదు కదా ఇంకా. ఆర్ అది జరుగుతది అనే ఒక కన్ఫర్మేషన్ కూడా లేదు కదా! అలాంటప్పుడు మీ ఆలోచనలు ఎందుకు అక్కడి వరకు వెళ్తున్నాయి? సో, ఇక్కడ మీ డివైన్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మీ ఆలోచనలతో మీరు పీస్ చేసుకోండి. అలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కొంతమందేంటంటే, వాళ్ళు ఆలోచిస్తారు కానీ అన్ని బ్యాడ్ థింగ్సే ఆలోచిస్తారండి. అవి జరగకపోయినా జరుగుతున్నట్టుగా ఆలోచిస్తారు. లేకపోతే ఇంకొంతమందేంటంటే, ఒక సిట్యుయేషన్ ఒకలాగుంటే, ఎక్కడెక్కడికో డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఏదేదో ఆలోచిస్తుంటారు. అసలు ఆ సిట్యుయేషన్‌కి, వాళ్ళ ఆలోచనలకి సంబంధమే ఉండదు. ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారసలు? అలా ఆలోచించడం వల్ల ఇక్కడేమవుతుందంటే, మీ వరల్డ్ అనేది అప్‌సైడ్ డౌన్ అవుతుంది. అవన్నీ నిజానికి జరగకూడదు. అవి అంటే మీరే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ లైఫ్‌లోకి మీరే ఇన్వైట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు అలాంటి ఒక ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. నేనెప్పుడూ ఒకటే చెప్తుంటానండి. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్‌లో చెప్పాను. మరి మీలో ఎంతమంది అవి విన్నారో నాకు తెలీదు కానీ, నేను చాలా సార్లయితే ఈ మాట మాత్రం పర్టిక్యులర్‌గా చెప్పాను. ఎనర్జీ ఏంటంటే మనం 3 వేస్‌లో పిక్ చేసుకోవడానికి జరుగుతుంది. ఒకటి మనం ఉన్న సరౌండింగ్స్‌లో, సెకండ్ వ్యక్తుల నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. థర్డ్ మన థాట్స్. సో, మన థాట్స్ నుంచి మనం ఎనర్జీని పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం నెగెటివ్‌గా థింక్ చేసినప్పుడు నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటాం. పాజిటివ్‌గా థింక్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటాం. కానీ చాలా మంది డేలో ఒక 1 ఆర్ 2 అవర్స్ అయితే పాజిటివ్‌గా థింక్ చేయగలరు కానీ, బట్ రెస్ట్ ఆఫ్ ద అవర్స్ అన్నీ కూడా ఎలా ఆలోచిస్తారంటే నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. సంబంధం లేని విధంగా ఉంటాయన్నమాట వాళ్ళ ఆలోచనలు. దానివల్ల ఏమవుతుందంటే, ఒక నెగటివిటీని వాళ్ళ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది మళ్ళీ రిలీజ్ చేయాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. అలా జరగకూడదు అనుకున్నప్పుడు మాత్రం మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకే ఆలోచించాలండి. అప్పుడే మీ లైఫ్ అయితే బావుంటుంది. అదే ఇక్కడ అంటే బుద్ధ అయితే చెప్తున్నారు. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మీరు ఇలా ఆలోచించడం వల్ల మీ వరల్డ్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఆ పీస్ అనేది లేదు. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లో అసలు పీసే లేదు ఫస్ట్. అన్ని రకాలుగా వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నా, పీస్ మాత్రం లేదు. ఎందుకు లేదు అంటే, మీ ఆలోచనల వల్లే లేదు. మీ ఆలోచనలేంటంటే, అవి తెలియకుండానే మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాయన్నమాట. ఐ మీన్ ఆ నెగటివిటీని. సో, మీరదే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, జాగ్రత్తగా ఉండడం మంచిదండి. ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం మీరు హ్యాపీగా ఉండలేరు. సో, అసలు ఇంకా చూద్దాం ఫుల్‌గా ఏం చెప్తారు, ఏంటి అనేది. సో, మీలో కొంతమందుంటారండి. మీరేమనుకుంటారంటే, మేము నెగెటివ్‌గా ఆలోచించాలి అనే ఇంటెన్షన్ మాకు లేదండి. మేము పాజిటివ్‌గానే ఉండాలి అనుకుంటున్నాం. కాకపోతే మా లైఫ్‌లోనేంటంటే కంటిన్యూయస్‌గా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది. ఇవేంటంటే నెవర్ ఎండింగ్ లాగా ఎప్పటికి ఎండ్ అవ్వట్లేదు. అలాగా అంటే ఎంత ట్రై చేస్తున్నా, ఎంత ఫైట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ ఫేస్ చేస్తున్నాం. అందుకే మేము స్టేబుల్‌గా ఉండలేకపోతున్నాం.
మాకేంటంటే కంటిన్యూస్ గా ఇవే ఆలోచనలు వస్తున్నాయి. కంటిన్యూస్ గా అంటే స్ట్రగుల్ అయితే తప్పట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి కంటిన్యూస్ గా రావట్లేదండి. మీరే కంటిన్యూస్ గా వాటిని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. మీ లైఫ్ లో మీరు కంటిన్యూస్ గా ప్రాబ్లమ్స్ చూస్తున్నారు అంటే ఒకటే రీజన్. మీరు ఏ రోజు కూడా పీస్ ని చూస్ చేసుకోవట్లేదు. ఏ రోజు కూడా మీరేంటంటే కంఫర్టబుల్ గా థింక్ చేయట్లేదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింక్ చేయడం కానీ అంటే నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారండి. అందుకే రిపీటెడ్‌గా అదే అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అందుకే మీ లైఫ్‌లోనేంటంటే కంటిన్యూస్‌గా ఇది జరుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఏ రోజైతే మీ లైఫ్‌లో ఉన్న డ్రామాకి మీ చుట్టూ ఉన్న డ్రామాకి దూరంగా ఉంటారో, మీకు మీరే కొన్ని అనుకోవడం మానేస్తారో, ఆ రోజు మీ లైఫ్ బావుంటుందండి. అప్పుడే మీకు మీ సిట్యుయేషన్స్ మీద కూడా క్లారిటీ వస్తుంది. చాలా మందికేంటంటే చెప్పిన మాటలు వినడం అలవాటు. అదెందుకు వింటారో తెలీదు. బట్ డెఫినెట్‌గా ఎదుటి వ్యక్తులు చెప్తున్న మాటలు బాగా వింటారు. కొంతమంది అంటే అలా వినరు. కానీ వాళ్ళకి వాళ్ళేంటంటే కొన్ని ఊహించుకుంటూ ఉంటారు. అది ఎలా అంటే వాళ్ళకి అంటే ఆ సిట్యుయేషన్ అంతా స్టడీ చేసిన తర్వాత ఒకటనిపిస్తది. సో, దాని ప్రకారం వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా అలా ఊహించుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటి? సో, ఫ్యాక్ట్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి? అసలు వాళ్ళనుకుంటుంది కరెక్టా? కాదా? ఇలా ఆలోచించే వాళ్ళుండరనమాట. అంటే రకరకాల వ్యక్తులుంటారు. అందరూ ఒకేలా ఉండరు. అందరి పరిస్థితి కూడా ఒకేలా ఉండదు. కానీ ఇలా మీరు ఆలోచించడం వల్లనే మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో క్లారిటీ మిస్ అవుతున్నారండి. సో, అలా మీకు క్లారిటీ వస్తే కదా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఏం చేయాలో చూస్తారు. ఇలా ఏంటంటే చెప్పిన మాటలు వినడం కానీ, మీకు మీరే కొన్ని ఊహించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీలో ఉన్న లైట్ అనేది వీక్ అయిపోతుంటదండి. డిమ్ అయిపోతుంటది. బట్ ఏ రోజైతే రియాలిటీ ఏంటి? ఫ్యాక్ట్స్ ఏంటి? అని చెక్ చేసుకొని, దాని ప్రకారం అంటే ఆలోచిస్తారో, దాని ప్రకారం నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది అన్నట్టుగా ఉంటారో, మీలాంటి వాళ్ళేంటంటే, మీలోనే ఆ లైట్‌ని చూస్తారండి. మీలో ఉన్న లైట్ ఎదుటి వ్యక్తులు కూడా చూసినట్టుగా చేస్తారు. సో, ఇక నుంచైనా సరే చెప్పిన మాటలు వినడం మానేయండి. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళు మీకెంత దగ్గర వాళ్ళైనా మీకు నిజంగా పాస్ట్‌లోనే చాలా హెల్ప్ చేసినా సరే, చెప్పిన మాటలనేవి అన్నిటికంటే టాక్సిక్ అండి. దానికి రీజన్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది అక్కడ రియల్‌గా జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తారో మీకు తెలీదు. సో, అది పిక్ చేసుకోవడం వల్ల కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో ఆ నెగటివిటీ అనేది చాలా కామన్‌గా చూస్తారు. అండ్ మీకు మీరు గూడా సంబంధం లేని విషయాల్ని గుర్తు చేసుకోవడం, ఎప్పుడో జరిగిపోయినవి గుర్తు చేసుకోవడం, వాటి గురించి ఎక్కువ ఆలోచించడం. సో, ఏవేవో నెగెటివ్ వేస్‌లో థింక్ చేయడం కానీ, అంటే కొంతమందుంటారండి. కొన్ని వాళ్ళకి అనుకూలంగా జరగనప్పుడు, ఇంకేదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చూస్తారు. ఎదుటి వ్యక్తులకు కానీ, ఆ సిట్యుయేషన్‌లో కానీ. సో, అది కూడా బ్యాడ్ థింగేనండి. దానివల్ల కూడా అంటే కొంత నెగటివిటీ అయితే లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. బ్యాడ్ కర్మ కూడా క్రియేట్ అవుతుంది. సో, ఇలాంటివన్నీ మానేస్తే మాత్రం మీ సిట్యుయేషన్స్ మీకు బెటర్‌గా అర్థమవుతాయి. మీకు ఏ క్లారిటీ రావాలో ఆ క్లారిటీ కూడా వస్తుందండి. సో, మీరైతే మాత్రం ఆ విధంగా ఉండకపోతేనే మంచిది. ఇక్కడి నుంచైనా సరే జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే, మీలో కొంతమంది అప్పుడప్పుడు ఫిజికల్‌గా పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. హెల్తీగానే ఉంటారు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. బట్ సడెన్‌గా పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో, అసలు ఈ పెయిన్ ఎందుకొస్తుందో అర్థం కాదు. అలా అని చెప్పి కొంతమందికేంటంటే, అంటే హెల్త్ చెకప్ చేయించుకుంటే బావుంటుంది. మరి ఏదైనా క్రిటికల్ ప్రాబ్లమ్ ఏమో అని డౌట్ కూడా చెక్ చేసుకుంటే ఏమీ ఉండదు. బట్ పెయిన్ ఫీల్ అవుతుంటారు. స్ట్రగుల్ ఫీల్ అవుతుంటారు. సో, ఇదంతా దేనివల్ల అంటే స్ట్రెస్ వల్ల అన్నమాట. ఏదైనా ఎక్కువ ఆలోచిస్తే డెఫినెట్‌గా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారండి. అంటే నేను ఇంతకు ముందు ఇది కూడా చెప్పాను. అదేంటంటే బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ 3 కూడా ఎప్పుడు కనెక్టెడ్ గానే ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి అంటే బ్యాలెన్స్ తప్పినా మిగతా 2 కూడా అంతే. సోల్ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతది. ఫిజికల్‌గా చాలా పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మెంటల్‌గా చాలా స్ట్రెస్ ఉంటుంది. ఓవర్‌గా థింక్ చేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, ఎమోషనల్ పెయిన్ మీలో ఎవరైనా ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఫిజికల్‌గా కూడా మీరేంటంటే పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది మీకే కాదు జనరల్‌గా చాలా మందికి ఇది జరుగుతుంది. యాక్చువల్‌గా ఇదేంటంటే నేను మెడికల్ ప్రాక్టీస్‌కి సంబంధించి మాట్లాడాలి అని మాట్లాడట్లేదు కానీ, స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ బేస్డ్‌గా నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడినప్పుడు ఏంటంటే కొంతమంది డెఫినెట్‌గా ఎక్కడో కానీ చెప్పుకోలేని బాధ వాళ్ళలో ఉంటుందండి. అది ఎవరికీ చెప్పుకోరు. అలా అని చెప్పి దాన్నేంటంటే బయటకు కూడా అంత ఈజీగా రిలీజ్ చేయలేకపోతుంటారు. లోపల లోపల అదేంటంటే పైలప్ అయిపోతూ ఉంటది.
అలాంటప్పుడు ఈ విధంగా అది బయటకొస్తదనమాట. ఆ ఫిజికల్ పెయిన్ అనేది. సో, అంటే మన బాడీ మైండ్‌కి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటది. ఈ విధంగా సైన్స్ ఇస్తూ ఉంటది. ఈ ఎమోషనల్ పెయిన్ మీరు క్యారీ చేస్తున్నారు. సో, దీన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏదో ఒకటి చేయండి. ఇది సార్ట్ ఔట్ చేయండి అని చెప్పి సైన్స్ ఇస్తూ ఉంటదండి. చాలా మంది ఇది అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. సో, మీలో చాలా మంది ఇలానే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఎవరైనా సరే అలాంటి పెయిన్ తీసుకుంటే ఎమోషనల్ పెయిన్ అనేది మీరు ఎక్కువ క్యారీ చేస్తున్నారు కాబట్టే ఇది జరుగుతుంది. సో, దీన్ని రిలీజ్ చేయడానికి మీరేంటంటే ఆల్టర్‌నేట్స్ వెతకాలి. సో, సోర్స్ అనేది ఎక్కడుంది? ఆ సోర్స్ అనేది ఏ విధంగా డీల్ చేయాలి? ఈ విధంగా మీరు అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఈ టైంలో ఉంది. లేకపోతే ఏంటంటే టైమ్ టు టైమ్ ఇది ట్రిగ్గర్ అవుతూనే ఉంటది. ఫిజికల్‌గా అయితే పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఎక్కువ చాలా మంది అందుకే చూడండి హెడేక్, సో బాడీ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. సో, కొంచెం అంటే నేను స్పెసిఫిక్‌గా చెప్పాలని చెప్పట్లేదు కానీ, బట్ ఇలాంటివి మీలో ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ఏ కాజు లేకుండా దానికి రీజన్ మాత్రం ఎమోషనల్ పెయినే. సో, దీన్నేంటంటే ఎలా అయినా సరే మీరు డీల్ చేస్తే తప్ప నార్మల్ అవ్వలేరండి. ఇది కూడా అంటే మీకైతే మీ డివైన్ మాస్టర్ నుంచి గైడెన్సే. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. యాక్చువల్‌గా మీరొక స్పెషల్ లైట్‌ని క్యారీ చేస్తున్నారు. కానీ ఆ లైట్ ప్రెజెంట్ చాలా డిమ్‌గా ఉంది. దానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను. మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సంబంధం లేకుండా ఆలోచిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులు చెప్తున్న మాటలు వింటున్నారు. ఏవేవో జరుగుతున్నాయి ఇక్కడ. మరి మీకే తెలియాలి ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ నేచురల్‌గా మీ సిట్యుయేషన్స్‌ని మీరు డీల్ చేసుకోగలరు. మీకు ఆ కెపాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్స్‌ని మీకంటే ఎవరు కూడా బెటర్‌గా అర్థం చేసుకోలేరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు తెలివైన వాళ్ళు అవ్వచ్చు కానీ, వాళ్ళందరికంటే కూడా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడంలో మాత్రం మీ అంత తెలివితేటలు ఎవరికీ లేవండి. కానీ ఇది మీరేంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవట్లేదు. సో, ఏ రోజైతే మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటారో, మీరు స్టెబుల్‌గా ఉంటారో, మీరు ఏ సిట్యుయేషన్ వచ్చినా రెడీ నేను అన్నట్టుగా ఓపెన్‌గా ఉంటారో, కొంచెం అంటే ఆ విధంగా థింగ్స్‌ని డీల్ చేస్తారో, ఆ రోజు మీరు హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు హ్యాపీగా ఉంటారు. మీ లైఫు మంచిగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫు మంచిగా ఉంటుందండి. మీకు తెలియకుండానే మీ లైఫ్‌లోనేంటంటే ఆ అబండెన్స్‌ని మీరు క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. ఆర్ మీరేంటంటే ఏదైతే లైఫ్‌లోని మిస్ అవుతున్నారు, కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదో అవన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ వస్తుందండి. డెఫినెట్‌గా మీరేంటంటే ఇక్కడ ఆ విధంగా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. మీలో ఉన్న లైట్‌ని మీరు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీలో ఉన్న లైట్‌ని మీకెవరు చూపించరు. ఎందుకంటే మీలో ఏముందో వాళ్ళకేం తెలుస్తుంది? మీకు తెలుస్తుంది. ఈవెన్ మీలో ఎవరైనా లైట్‌ని చూసినా సరే వాళ్ళది కూడా ఒప్పుకోరండి. ఈరోజు రేపు వ్యక్తులందరూ కూడా సెల్ఫిషే. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సెల్ఫిష్ వ్యక్తుల్లాగే ఉన్నారు. సో, దానివల్లే కంటిన్యూయస్‌గా మీరేంటంటే ఇలా లోగా ఫీల్ అవ్వడం కానీ, ఈవెన్ ఫిజికల్‌గా కూడా పెయిన్ ఫీల్ అయ్యే అంత స్టేజ్‌కి వచ్చేసారు. సో, అలాంటి వ్యక్తుల్ని ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా చాలా స్ట్రాంగు. మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు చేసుకోగలరు. అండ్ మీకున్న క్లారిటీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా లేదు. అలాంటప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం మానేసి, మీకు మీరే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోండి. ఆ ప్రపంచంలో ఎవరున్నా ఉండకపోయినా మీకు నష్టం లేదు. కానీ మీ ప్రపంచాన్ని మీరేంటంటే బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఛాన్స్ ఉంది. సో, మీరు చేసుకోగలరు కూడా. ఫస్ట్ ఏంటంటే మీరది ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేసి ఎక్కడి నుంచి బిగిన్ చేయాలనేది మీరు చూసుకోవాలి. ఆ విధంగా కానీ మీరు ఉంటే మీ లైఫ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్. అసలు ఫర్దర్‌గా ఇంకా గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే పాస్ట్ ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నా ఆర్ ఆల్రెడీ మీ లైఫ్‌లో కొన్ని జరిగాయి కదా! ఇలాంటివి అంటే ఎందుకో కానీ మిమ్మల్ని బాగా ట్రబుల్ చేస్తున్నాయండి. అంటే అవి మీరు గుర్తు చేసుకోగానే ఎందుకో ట్రిగ్గర్ అయిపోతున్నారు. అది కూడా నెగెటివ్‌గా ట్రిగ్గర్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. ఆ టైంలోనేంటంటే ఎవరైనా వ్యక్తులు మీతో మంచిగా మాట్లాడితే వాళ్ళే మీ వెల్ విషర్స్ అని మీరు అనుకుంటున్నారు. ఆర్ ఆ వ్యక్తుల మీద ఎక్కువ ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోవడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారు. ఆర్ ఎవరు మీకు అంటే ఆ టైంకి కనిపించకపోతే
అలాంటి సపోర్ట్‌నైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ దొరికితే ఓకే. కొంత స్టెబుల్ అవుతున్నారు. లేకపోతే ఏంటంటే మీ ఎమోషన్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో, యాక్చువల్‌గా మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మీకైతే ఒక క్లారిటీ లేదండి. ఎందుకో కానీ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే చాలా అన్‌స్టేబుల్‌గా కూడా ఉంటున్నారని చెప్పొచ్చు. నిజానికి మీ లైఫ్‌లో మీకు ఏది తక్కువ కాదండి. అన్నీ ఉన్నాయి. బట్ అది మీరే తెలుసుకోలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తులు ఏదో గొప్ప, ఎదుటి వ్యక్తుల్లో ఏదో ఉంది. అది ఏంటంటే మీ దగ్గర లేదు. ఆర్ మీరు వర్క్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. మేబీ ఎదుటి వ్యక్తులు మీకు కాన్ఫిడెన్స్ ఇస్తే మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. లేకపోతే లేదు. బట్ ఇదైతే రాంగ్ అని నేను చెప్తాను. ఎందుకంటే మీ గురించి మీకే బాగా తెలుస్తుందండి. మరి మీ గురించి మీకే తెలియకపోతే ఇంకా మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేస్తారు అనే క్వెషన్ మీకు మీరు వేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ మీరు చూడాలి అనుకున్నా ఆర్ మీ లైఫ్‌లోని మీరేంటంటే సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళాలి అనుకున్నా ఇదైతే మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏ రోజైతే మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకుంటారో, మీకు మీరు అంటే కొన్ని కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారో, వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వకుండా ఆర్ వేరే వ్యక్తులని సజెషన్స్ అడగకుండా, ఆ రోజే మీ లైఫ్ అయితే బావుంటుంది. అండ్ కొన్ని మీరు తెలుసుకుంటారు కూడా. మీ దగ్గర లేనిది వేరే వ్యక్తుల దగ్గర ఉన్నది అంటూ ఏం లేదు. అలా అని చెప్పి వేరే వ్యక్తులు తక్కువ అని కాదు కానీ, మీరు ఎందులో కూడా తక్కువ కాదు అని మాత్రం మీకు ఒక క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలా వస్తే తప్ప మీ లైఫ్ అయితే మంచిగా ఉండదండి. అది నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఈ రోజు నుంచైనా సరే మారడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరేంటంటే ఎక్కువలాగా చూసుకోండి. అండ్ ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దు. ఆర్ ఎవరి సపోర్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అవన్నీ కూడా అంటే ప్రతిసారి పాసిబుల్ కాదండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీ డివైన్ మాస్టర్ ఎవరు? అసలు వాళ్ళు చెప్పే ముఖ్యమైన విషయాలేంటి? సో, మీరసలేం తెలుసుకోవాలి? చూద్దాము. ఫస్ట్ అయితే మీ డివైన్ మాస్టర్ ఐసిస్ అండి. సో, మీలో చాలా మందికి ఈవిడెవరో తెలియాలి. ఒకవేళ తెలియకపోయినా సరే నేను చెప్తాను. ఈజిప్షియన్ గాడెస్ అన్నమాట. సో, చాలా మంది ఏం బిలీవ్ చేస్తారంటే, ఆఫ్టర్ లైఫ్‌లో ఈవిడ గైడ్ చేస్తారని బిలీవ్ చేస్తారండి. సో, ఇక్కడ ఒకటే, ఈరోజు ఈ ఐసిస్ ఐ మీన్ మీ డివైన్ మాస్టర్ ఏం చెప్తున్నారు అంటే, మీలో చాలా మంది ఏంటంటేనండి, వేరే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, వేరే వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వడం కానీ, వేరే వ్యక్తుల్ని మీరు ప్లీజ్ చేసుకుంటూ ఉండడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారంట. సో, మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీది ఏదైతే అది మీరు తీసుకోవాలి. అది మీరు హ్యాండిల్ చేయాలి. బట్ వేరే వ్యక్తులు ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు? అలాంటి పవర్ ఎందుకిస్తున్నారు? సో, మీరేంటంటే మీ పవర్‌ని వెనక్కి తీసుకోవాలి. తీసుకుంటేనే మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్‌గా మీరు డిజర్వ్ చేసేది మీకు కావాలి అనుకుంటే, మీరు మీ ఎనర్జీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. అంతేకాని వేరే వాళ్ళకి మీ పవర్ ఇచ్చి, వాళ్ళు మీ ఎనర్జీ తీసుకొని, మీ లైఫ్‌ని డిక్టేట్ చేసి, ఆర్ వాళ్ళు కంట్రోల్ చేసి, అది మీరు డిజర్వ్ చేయరు. ఆర్ దాని వల్ల క్రియేట్ అయ్యే కర్మ అయినా, ఆర్ దాని వల్ల మీరు అంటే కొన్ని ఫేస్ చేసే సిట్యుయేషన్స్ అయినా ఒరిజినల్‌గా మీరు డిజర్వ్ చేసేవి కాదు. ఇప్పుడు మీరు ఈ సిట్యుయేషన్‌లో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సపోజ్ మీరు మీ ఓన్‌గా ప్రిపేర్ అయ్యి కాపీ చేయకుండా ఎగ్జామ్ రాస్తే, మీరు పాస్ అయినా హ్యాపీయే, ఫెయిల్ అయినా హ్యాపీయే. ఎందుకంటే అట్‌లీస్ట్ మీరేంటంటే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేశారు. బట్ మీరేంటంటే వేరే వ్యక్తులది కాపీ చేసి రాసారనుకోండి, సో పాస్ అవుతారు. దానివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. నేచురల్‌గా మీకు టాలెంట్ లేనప్పుడు వాళ్ళు చూసి రాసినా, చూసి రాయకపోయినా ఒకటే. అలానే మీరు కాపీ చేసి ఫెయిల్ అయిపోయారు. సో, వాళ్ళు చూసి రాసారు కాబట్టే ఫెయిల్ అయిపోయారు. అంటే ఇక్కడ చూసారా? మీ ఓన్‌గా రాసినప్పుడు ఇన్ని ఆలోచనలైతే అవసరం లేదు. పాస్ అయితే అయ్యారు, లేకపోతే లేదు. పాస్ అయ్యారనుకోండి హ్యాపీయే. ఫెయిల్ అయిపోయినా సరే మీరింకా అంటే ఎక్కడో వెనక్కున్నారు. సో, ప్రిపేర్ అవ్వాలి. హార్డ్ వర్క్ చేసి రాస్తే పాస్ అవుతారు అని అనిపిస్తది. బట్ వేరే వ్యక్తులది చూసి రాయడం వల్ల పాస్ అయ్యారు. దానివల్ల ఏమొస్తుంది అంటే పాస్ అయితే అయ్యారు. బట్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకు ఆ టాలెంట్ కానీ, స్కిల్స్ కానీ లేనట్టే. సో, అలాంటప్పుడు మీరేంటంటే సర్వైవ్ అవ్వడం కష్టమవుతుంది. అలానే పోనీ ఫెయిల్ అయిపోయారు. సో, అదేంటి వాళ్ళకి రాదు, మీకు రాదు. సో, కాన్సిక్వెన్సెస్ అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయితే ఎలా ఉంటుందంటే, అది ఎలా అయినా ఉండొచ్చండి. అది మీరు డిజర్వ్ చేసేదైనా అవ్వచ్చు,
చెయ్యంది కూడా అవ్వచ్చు. ఇప్పుడు వేరే వ్యక్తులది చూసి మీరు కాపీ చేశారు, రాశారు. అందుకే ఫెయిల్ అయిపోయారు. అదే మీది మీరు రాసుకొనుంటే పాస్ అయ్యి ఉండేవారేమో. పోనీ వేరే వ్యక్తులది చూసి రాసారు, పాస్ అయిపోయారు. ఒకవేళ చూసి రాయకపోయినా మీకు ఓన్‌గా ఏదైతే వచ్చిందో అది మీరు రాసుకుంటే మీరెక్కడున్నారో మీకు తెలిసుంటది కదా! సో, అంటే మన ఆలోచనలే ఏదైనా అండి. సో, బేసిక్‌గా ఇక్కడ మీలో కొంతమంది మాత్రం ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను కానీ, ఈ సిట్యుయేషన్‌కి నేను కనెక్ట్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది క్లియర్‌గా ఏంటంటే వేరే వ్యక్తులు మీకంటే బెటరు. వేరే వ్యక్తులేంటంటే మీకు ఇంపార్టెంటు అనుకోని అలాంటి ఆలోచనలోనే కేవలం వేరే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. మీకంటూ ఒక లైఫ్ ఉన్నప్పుడు, మీ లైఫ్‌కంటూ ఒక పర్పస్ ఉన్నప్పుడు, అది మీరు ఫుల్‌ఫిల్ చేయకుండా, వేరే వ్యక్తులు మీ డ్యూటీ తీసుకోవాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో, అలా చేయడం వల్ల మీరేంటంటే ఒక కర్మని క్రియేట్ చేసుకున్నట్టే కదా! ఆర్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న కర్మకి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తుంది కదా! ఇది మీరెందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటేనండి, ఎన్ని రిలేషన్‌షిప్స్ ఉన్నా, ఎలాంటి కనెక్షన్స్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఇండివిడ్యువల్ కూడా వాళ్ళ లైఫ్‌కి వాళ్ళు ఓన్‌గానే డెసిషన్స్ తీసుకోవాలండి. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతాం. ఇంకొకళ్ళైతే కరెక్ట్‌గా ఉంటారు. కరెక్ట్‌గా డైరెక్షన్ ఇస్తారు అనుకుంటే, ఇంకొకళ్ళది కాదు కదా ఈ లైఫు. ఇది మీ లైఫ్ అండి. సో, ఏం జరిగినా సరే మీరే రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాల్సుంటుంది. సో, మీది రైట్‌ఫుల్‌గా ఏదైతే అది మీరు తీసుకోండి అంతే. మీ పవర్ మీ చేతుల్లో ఉండాలి. వేరే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. వేరే వాళ్ళకి మీరు ఆ పవర్‌ని కూడా ఇవ్వకూడదండి. ఎందుకంటే అలా ఇచ్చినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎలా అయినా ఉంటాయి. సో, అది మేబీ మీరు డిజర్వ్ చెయ్యకపోవచ్చు. సో, ప్రైస్ అనేది కొన్ని సార్లేంటంటే పే చేయడానికి చాలా బిగ్‌గా ఉంటుంది. ప్రతి వాళ్ళు అది అఫోర్డ్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే నాకైతే ఈవెన్ ఒక అంటే ఇంపార్టెంట్ గైడెన్స్ లాగా కూడా అనిపించట్లేదు. ఒక వార్నింగ్ లాగా అనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే ఇలాంటివేవైనా పనులు చేస్తుంటే మాత్రం మానుకోవడం మంచిది. వ్యక్తులకేంటంటే ఎక్కువ లీనియన్స్ అయితే ఇవ్వొద్దు. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే అన్నీ మంచిగా జరుగుతాయి. అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకా చూద్దాం. మరి మీ డివైన్ మాస్టర్ ఏం చెప్తారు అనేది. సో, నాకు తెలిసినంత వరకు ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో కొన్నేంటంటే కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉన్నాయండి. అవి ఎండ్ అయిపోతాయని మీరు ఎంత వెయిట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. ఆర్ మళ్ళీ మళ్ళీ జరగకపోయినా ఎండ్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి కూడా అది కంటిన్యూ అవుతుంది. అది ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. అది ఎందుకు జరుగుతుందో నేనిప్పుడు చెప్తాను. వేరే వ్యక్తి ఎనర్జీస్ మీరు పిక్ చేసుకుంటున్నారు కాబట్టి జరుగుతుంది. వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి జరుగుతుంది. మీకు మీరుగా ఏది కూడా ఆలోచించట్లేదు. ఒక్క క్షణం కానీ కొంచెం లేట్ అయినా పర్వాలేదనుకోని మీరు ఆలోచిస్తే, ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ఏం చేయాలో మీకొక క్లారిటీ వచ్చి మీరు చేస్తే మళ్ళీ మళ్ళీ జరగవు. కానీ మీరేంటంటే ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ జరుగుతాది ఆర్ మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది అనుకోని మీరు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారు. ఆర్ మీరేంటంటే చేసే ముందు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా ఎలాగైనా జరుగుతుంది. ఏదో ఒకట్లే. ఇది జరగాల్సుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఇలా ఆలోచించైనా సరే మీరేంటంటే చేసేస్తున్నారు. కానీ మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయట్లేదు. దానికి టైం తీసుకోవట్లేదండి. బేసిక్‌గా కొన్ని మీ లైఫ్‌లో కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతున్నాయి. కొన్ని ఏంటంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని ఫీల్ అయితే మాత్రం నేను ఒకటే చెప్తాను. కొంచెం వెయిట్ చేసి సిట్యుయేషన్స్‌ని అన్ని విధాలుగా కన్సిడర్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మూవ్ అయితే మాత్రం చాలా బావుంటుందండి. బట్ ఇలానే ఉంటే కష్టం. అండ్ ఇంకొకటేంటంటే మీలో చాలా మంది ఎందుకో కానీ చైల్డ్‌హుడ్ ట్రామా అనేది క్యారీ చేస్తున్నారనిపిస్తుంది. చాలా మంది చైల్డ్‌హుడ్‌లో సఫర్ అవుతారండి నాకు తెలుసు. అందరి చైల్డ్‌హుడ్ ఒకలా ఉండదు. ఆ కష్టాలు కానీ, ఆ బాధలు కానీ వాళ్ళేంటంటే మర్చిపోలేకపోతుంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా అంటే వాళ్ళకి చిన్నతనంలో జరిగిన ప్రతీదీ గుర్తుంటది. సో, దానివల్లేంటంటే ఆ ట్రామా అనేది రోజు రోజుకి కూడా పైలప్ అయిపోతుంటది. ఇన్నర్ చైల్డ్‌ని హీల్ చేయలేకపోతుంటారు. సో, ఇలా సఫర్ అయిన వాళ్ళు చాలా మందున్నారండి. సో, నాకు తెలుసు. సో, మీరేంటంటే ఫస్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి.
పాస్ట్ అనేది గుర్తొచ్చినప్పుడు ఎవరికైతే బ్యాడ్ థింగ్స్ గుర్తొస్తుంటాయో, ఎవరికైతే నెగెటివ్ థింగ్స్ గుర్తొస్తుంటాయో, ఖచ్చితంగా వాళ్ళేంటంటే ట్రామా క్యారీ చేస్తున్నట్టే. అలాంటి వాళ్ళేం చేయాలి అంటే, వాళ్ళకి ఏవైతే గుర్తొస్తున్నాయో అవేంటంటే ఒక పేపర్ మీద రాయొచ్చు. ఆర్ వాళ్ళకసలు అంటే ఏవి బయటికి వెళ్ళిపోవాలి అంటే, వాళ్ళు గుర్తొస్తున్నప్పుడు కొన్ని టాలరేట్ చేయలేకపోతుంటారు కదా! సో, అవన్నీ కూడా వాళ్ళు పేపర్ మీదేంటంటే రాసుకుంటున్నప్పుడు అవి బయటకి వెళ్ళిపోవడం అనేది ఈజీ అవుతుందండి. ఎనర్జీనేంటంటే మీ థాట్స్ ద్వారా రిలీజ్ చేసినట్టు అవుతుంది. పెన్ పెడతారు కదా! సో, అదొక వే ఉంటుంది. ఇంకొకటేంటంటే మిమ్మల్ని మీరు బెటర్‌గా ప్రైజ్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు చెరిష్ చేసుకోవడం కానీ, ఎంబ్రేస్ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా చేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూడండి, నాకేంటి తక్కువ, నేను చాలా అందంగా ఉంటాను, నాకేంటి తక్కువ, నాకు మంచి మార్క్స్ ఒస్తాయి. సో, ఇలా ఏంటంటే వాళ్ళకి వాళ్ళేంటంటే అప్పుడప్పుడు గొప్ప గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఐ మీన్ బయటికి అందరితో అలాంటివి చెప్పుకోవచ్చు, చెప్పుకోకపోవచ్చు. అవి చెప్పుకుంటే గొప్పలు చెప్తున్నారు అన్నట్టుగా ఉంటది. బట్ నార్మల్‌గా ఏంటంటే వాళ్ళకి వాళ్ళది చెప్పుకోవడంలో తప్పు లేదు గదా! నాకు నేనేంటి అందంగా ఉంటాను. సో, ఇలా ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకుంటున్నప్పుడు కూడా కొంచెం మీరేంటంటే హీల్ అవుతూ ఉంటారండి. మీ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే స్లోగా బెటర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అదొక్కటే కాదు. ఇంకొకటేంటంటే మీకేదైనా హ్యాపీగా అనిపిస్తుంది ఆర్ మీకేదైనా ఒకటి నచ్చుతుంది అంటే డెఫినెట్‌గా అదేంటంటే మీరు రిపీటెడ్‌గా చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికేంటంటే ఫుడ్ కుక్ చేసుకోవడం అంటే ఇష్టం. సో, అది కుక్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీరేంటంటే ఫ్రీక్వెంట్‌గా ఆ పని చేస్తూ ఉండొచ్చు. ఎవ్రీడే అని కాదు, ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నప్పుడు ఏంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. మీరు మీలా ఉంటారు. సో, మీకేంటంటే లోపల ఎక్కడో సాటిస్ఫాక్షన్ వస్తుంటది. హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. దానివల్ల కూడా మీ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే బెటర్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటేనండి చైల్డ్‌హుడ్ ట్రామా క్యారీ చేస్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ ఇన్నర్ చైల్డ్ అయినా సరే ఎందుకో కానీ హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, అలా హీల్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరేంటంటే ఇలా కొన్ని చిన్న చిన్న పనులు చేయడం వల్ల మాత్రం డెఫినిట్‌గా హీల్ అవుతారండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ చైల్డ్‌హుడ్‌ని మీరు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఐ మీన్ మీ చిన్నతనాన్ని మీరు గుర్తు చేసుకుంటున్నప్పుడు చాలా వరకు కూడా పాజిటివ్‌గా మీకు ఏదైతే జరిగిందో ఆర్ స్వీట్ మెమోరీస్ అంటారు కదా! అవే గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ అలా గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నా మీకు అన్నీ నెగెటివ్‌గానే గుర్తొస్తున్నాయంటే ఒక పేపర్ మీద రాసుకోవడానికి ట్రై చేయండి. సో, రాసుకున్న తర్వాత ఆ పేపర్‌నంతా ఒకసారి చదివి ఆ పేపర్‌ని టేర్ చేసేయండి సరిపోతుంది. అట్‌లీస్ట్ అలా చేయడం వల్లైనా సరే మీలో ఉన్న గ్రీఫ్ స్లోగా బయటికి వస్తూ ఉంటదండి. సో, మీరేంటంటే స్లోగా హీల్ అవుతూ ఉంటారు. అండ్ లైఫ్‌లో ఇంకా చాలా చేయాల్సిందుంది. ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో, ఒరిజినల్‌గా మీకేంటి ఇంట్రెస్ట్ ఇవి కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని సార్లేంటంటే మనకు నచ్చిన పనులు చేస్తున్నప్పుడు ఆర్ మనకేదైనా ఒకటి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నప్పుడు ఎక్కువ అందులో ఎంగేజ్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే అన్నీ మర్చిపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి చెప్తాను. ఇప్పుడు చాలా మందికి ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్. సో, అలా ఏంటంటే వాళ్ళు అవి చూస్తూ టైం కూడా మర్చిపోతారు. ఎంతసేపు చూస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు. డేటా ఈవెన్ అయిపోతుంటది కూడా. సో, అది మరీ అడిక్షన్ లాగా కాదు కానీ, సో, ఇప్పుడు అలా చూస్తున్న ప్రాసెస్‌లోని వాళ్ళకెక్కడో తెలియని చిన్న ఎక్సైట్‌మెంట్, ఇంట్రెస్టింగ్‌గా అనిపించినప్పుడు, సో, అలాంటివి చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే కానీ, నార్మల్‌గా మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదో అది మీరు ఫ్రీక్వెంట్‌గా చేయడం వల్ల కూడా మీరేంటంటే తొందరగా హీల్ అవుతారు. సో, ఇది మీరు చేస్తే మాత్రం డెఫినిట్‌గా మీలో కొంత చేంజ్ అయితే వస్తుందండి. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆర్ ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా ఎక్కడ కూడా ప్రిటెండ్ చేయొద్దండి. అథెంటిక్‌గా ఉండడానికే ట్రై చేయండి. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే వ్యక్తుల్ని మీరు ప్లీజ్ చేయడం అనేది అది మీ డ్యూటీ కాదు. మీ పర్సనాలిటీ వాళ్ళకి నచ్చిందనుకోండి, వాళ్ళు ఇంప్రెస్ అయితే డెఫినిట్‌గా మీకు వాళ్ళు రియల్ ఫ్రెండ్ అవుతారు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఒక రియల్ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళకి నచ్చేలాగా మీరు ఉండడానికి ట్రై చేస్తే ఎంతకాలం అలా ఉండగలరు? ఎంతకాలం అలాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేస్తారు? సో, లైఫ్ లాంగ్ అలా ఉండడం చాలా కష్టం అండి. ఏదో ఒక పాయింట్‌లో ఆ మాస్క్ అనేది వచ్చేస్తది. అప్పుడు అయినా సరే ఆ వ్యక్తులకి అర్థమైపోతది. సో, అప్పుడైనా రిలేషన్‌షిప్ బ్రేక్ అవుద్ది. అప్పుడైనా సరే కొన్ని ఎండ్ అయిపోతాయి. అలాంటివి జరగకుండా ముందు నుంచే ట్రూగా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసం చేంజ్ అవుతున్నారు. ఆర్ ఇక్కడేంటంటే కొంచెం ఇలా ప్రిటెండ్ చేస్తే సేఫ్‌గా ఉంటారు అనుకుంటే, ఇది ఎంత అన్‌ఫెయిర్ అండి మీ ట్రూ సెల్ఫ్‌కి. అదేంటంటే
వ్యక్తుల్ని చీట్ చేయడం కాదండి. ఆర్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ గుర్తింపు వస్తుంది అనుకోవడానికి లేదు. ఇది మీ సోల్‌ని మీరు డిస్‌రెస్పెక్ట్ చేసినట్టుగా. మీ ఇన్నర్ సెల్ఫ్‌ని మీరు చీట్ చేసినట్టుగా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇలా ఉంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటే డెఫినెట్‌గా థింగ్స్ బెటర్ అవుతాయి అనుకుంటారు గానీ, మీరు మీ సోల్‌ని డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా అది. మీ ఇన్నర్ సెల్ఫ్‌ని మీరు చీట్ చేస్తున్నట్టుగా. మీరంటే మీకు ఆ వాల్యూ లేనట్టుగా. సో, అలా ఎప్పుడు ఉండకూడదండి. మన వాల్యూ ఏంటో మనం తెలుసుకోవాలి. మన వాల్యూ తెలుసుకొని, సో, మన వర్త్ ఏంటో మనం ఎదుటి వ్యక్తులకు ప్రూవ్ చేసుకోవడం కోసం, మనం కాని వ్యక్తిలాగా మనం మారాల్సిన అవసరం లేదు. మనం మనలానే ఉండొచ్చు. ఎదుటి వ్యక్తులకి అది నచ్చితే, అప్రిషియేట్ చేస్తే వాళ్ళు మన లైఫ్‌లో ఉంటారు. అలాంటి రిలేషన్‌షిప్స్ కూడా లాంగ్ లాస్ట్ అవుతాయి. ఇఫ్ అలా లేకపోతే అసలు ఆ వ్యక్తి మన సోల్ ట్రైబే కాదు. సోల్ ట్రైబ్ అంటే సిమిలారిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో, వాళ్ళేంటంటే కొంచెం మనలానే ఉండడం, మనకి సపోర్ట్ చేయడం, మన పర్సనాలిటీ వాళ్ళకి నచ్చడం ఇలాంటివన్నమాట. సో, వాళ్ళు మన ట్రైబ్ కానప్పుడు మనలో వాళ్ళు కలవలేరు. ఇది అయితే చాలా కామన్. సో, దీని గురించేంటంటే మీరు చేంజ్ అయ్యి ఇంకొకళ్ళు ట్రైబ్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఫేక్‌గా సోల్ ట్రైబ్స్ వర్కౌట్ అవ్వవండి. మీరు ఎవరి దగ్గరైనా ప్రిటెండ్ చేయగలరు కానీ, యూనివర్స్ దగ్గర అలాంటివి వర్కౌట్ అవ్వవు. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తులు మిమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు. ఎవరికి మీరు ఎలా అర్థమైనా పర్వాలేదండి. కానీ మీ వరకు మీరు నిజాయితీగా ఉంటున్నారా లేదా? మీ వరకు మీ లైఫ్ మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? మీరు చేసే పనులు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా లేదా? అనేది మాత్రం చెక్ చేసుకోండి. ఇది ఏంటంటే వైల్డ్‌గా ఉండడం కాదండి. ఆర్ క్రేజీ అని వ్యక్తులు అనుకున్నా అది మీకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు ఉండడానికి ఇంకొకరి పర్మిషన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టుగా మీరు ఉండకపోతే అది రాంగ్ అండి. అలా అని చెప్పి అంటే నచ్చినట్టు ఉండండి అని చెప్పాను కదా! అని చెప్పి ఏది పడితే అది చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ వరకు మీరు రియల్‌గా ఉండండి. రియల్ హ్యాపీనెస్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. రియల్‌గా లైఫ్ అంటే ఏంటో అర్థం చేసుకొని అలాంటి లైఫే లీడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌ని మీరేంటంటే మీకు నచ్చినట్టుగా లీడ్ చేస్తున్నప్పుడు, అందులో ఒక రియాలిటీ ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి నలుగురు ఇన్‌స్పైర్ అవుతారండి. నలుగురికేంటంటే మీ జర్నీ ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నప్పుడు డెఫినెట్‌గా మీరు మీ లైఫ్‌లో ఆ లైట్‌ని క్రియేట్ చేసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫ్‌లో కూడా లైట్‌ని క్రియేట్ చేస్తారు. వరల్డ్ ఏంటంటే ఒక హ్యాపీ ప్లేస్ అవుతుంది. బట్ మీరు ఫేక్‌గా ఉండి, మీరు ఇక్కడ ప్రిటెండ్ చేస్తూ, మీరు ఇక్కడేంటంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేస్తూ ఉన్నప్పుడు, మీలో లైట్ ఉండదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా ఆ లైట్‌ని మీరు స్ప్రెడ్ చేయలేరు. అలాంటప్పుడు ఏంటంటే వరల్డ్ బెటర్ ప్లేస్ అవ్వదండి. టాక్సిసిటీ పెరిగిపోతుంది. ఇది మాత్రం అర్థం చేసుకోండి. సో, క్లియర్‌గా మీకేంటంటే మీ డివైన్ మాస్టర్ ఇవి చెప్తున్నారు. అసలు ఇంకా ఫర్దర్‌గా మీకు గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా హ్యాపీ సోలే. బట్ మేబీ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు స్టక్ అయిపోవడం వల్ల ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఆర్ కొంచెం లైఫ్ బెటర్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. బట్ సిమిలర్‌గానే ఎప్పుడూ ఉంటుంది. పెద్దగా సిట్యుయేషన్స్‌లో చేంజ్ ఏం లేదు. సో, దానివల్ల మీరేంటంటే ఎందుకో కానీ నార్మల్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే, మీకోసం మీరు ఆలోచించుకోండి. ఏ సిట్యుయేషన్‌లో అయినా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. సో, దానికోసం మీరేంటంటే రష్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ట్రూగా హ్యాపీనెస్ ఎక్కడుందో అక్కడ మీరుంటే చాలండి. ఆ ట్రూ హ్యాపీనెస్ ఏంటంటే ప్రతిసారి అంటే కంఫర్టబుల్ గానే ఉండాలి అనేం లేదు కానీ, బట్ ఒకటి చేస్తున్నప్పుడు అందులో అట్‌లీస్ట్ మీరు ఫేక్‌గా లేకపోతే ఆర్ ఇక్కడ ఏదో వ్యక్తుల్ని ప్లీజ్ చేయాల్సిన పరిస్థితి ఏం కాదు. మనకు నచ్చినట్టుగా మనం ఉందాం అన్నట్టుగా మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోని గుడ్ చేంజెస్ చూస్తారండి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. మీ ఆలోచనలు మారాలి. స్లో డౌన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీరు స్పీడ్‌గా ముందుకు వెళ్ళినా సరే మేబీ డెడ్ ఎండ్ సిట్యుయేషన్ లానే ఫీల్ అవ్వచ్చు. ఆన్సర్స్ కోసం వెతకడం మానేయండి ఫస్ట్. ఇంకా మీలో ఎవరైనా సరే ఆన్సర్స్ దొరికితేనే హ్యాపీగా ఉంటాం అనుకుంటే, ఆన్సర్స్ వెతకడం మానేయండి. మెయిన్ ఎదుటి వ్యక్తుల నుంచి అలాంటి ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అట్‌లీస్ట్ మీలో ఉన్న ఆన్సర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ అయినా సరే, మీ లైఫ్ అయితే బెటర్ అవుతుందండి. కొన్ని మేబీ ఆ టైంలో మీకు కష్టంగా అనిపించొచ్చు. ఎందుకంటే, మన దగ్గర ఉన్న ఆన్సర్స్‌ని మనం యాక్సెప్ట్ చేయలేక ఎదుటి వ్యక్తుల్లోని ఆ సిట్యుయేషన్స్‌లో వెతుక్కుంటాం. కానీ మన దగ్గరున్న ఆన్సర్స్‌ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే, ఆ టైంకి కష్టం ఉన్నా, అది ఒక ఎండింగ్ లాగా అనిపిస్తున్నా, అక్కడ ఒక బిగినింగ్ ఉంటుందండి.
యాజ్ ఎ ఇండివిడ్యువల్ గా మనం చాలా ఎవాల్వ్ అవుతాం. సో ఇది మాత్రం మీరు తెలుసుకొని మూవ్ అవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీ డివైన్ మాస్టర్ మాత్రం ఒకటి చెప్తున్నారండి. మీలో చాలా మంది ఓల్డ్ ప్యాటర్న్స్ ని బాగా ఫాలో అవుతున్నారు. అంటే ముందు పాస్ట్‌లో ఒకలా ఉంటారు కదా! సో అదే కరెక్ట్. ఆ వెర్షన్ లోనే ముందుకు వెళ్ళిపోతే లైఫ్ బావుంటుంది అని ఆలోచిస్తుంటారు కదా! ఇలాంటి సేఫ్ గేమ్స్ వర్కౌట్ అవ్వవండి. ఓల్డ్ ప్యాటర్న్స్ ఏంటంటే కొన్ని సార్లు పర్పస్‌ని సర్వ్ చేయనప్పుడు అలాంటివి విడిచిపెట్టేయడమే కరెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు అలా ఉంటున్నారు. దానివల్ల ఏమైనా మీ లైఫ్ మంచిగా ఉందా? మీరేమైనా హ్యాపీగా ఉన్నారా? ఇలాంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీకు అర్థం అవ్వాలి. ఈ పద్ధతిలో ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. సో, ఈ పద్ధతిని మనం మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటే అయినా మన లైఫ్ బావుంటుంది అని. సో, ఆ విధంగా మీరిక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. సో, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఇక్కడి నుంచైనా సరే బెటర్ పర్సన్‌గా గ్రో అవ్వండి. మీరు ఇన్‌స్పైర్ అవ్వండి మిమ్మల్ని చూసి. నలుగురు మిమ్మల్ని ఇన్‌స్పైర్ అయ్యేలాగా ఉండడానికి ట్రై చేయండి. అది అంత ఈజీగా ఉండదు. చాలా కష్టం. చాలా ప్రైస్‌ని పే చేయాల్సుంటుంది. ఆ ప్రైస్ ఏంటి అంటే రియాలిటీ అన్నమాట. రియాలిటీలో మూవ్ అవ్వాల్సిన పరిస్థితి. సో, బేసిక్‌గా అలా ఉండడం వల్ల లాంగ్ రన్‌లో మీరే బెనిఫిట్ అవుతారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.